హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. దగ్గర దగ్గర నెల రోజులు అయిపోతుంది అనమాట. షార్ట్ వీడియో పెట్టాను కానీ ఫుల్ వీడియో పెట్టాలి అన్న ఆలోచన రావట్లేదు. ఎందుకంటే కొంచెం ముక్కు బాగోలేదు, అందుకని వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు. కొంచెం ఇప్పుడు పర్లేదు అనమాట. సర్లే ఫ్రెండ్స్, ఇదైతే సంక్రాంతి ముందు తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మన టాలెంట్ తెలిసిందే కదా. సర్లే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది గోరుమిటీలు అంటే ఇష్టం కామెంట్ చేసేయండి. కొట్లో కొనుక్కునే కన్నా ఇలా ఇంటికాడ చేసుకుంటే చాలా బెటరు. ఏం వేస్తున్నారో తెలియట్లేదన్నమాట కొట్టుల్లో కూడాను. సర్లే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మా అత్తయ్య గారు అయితే బాగా చేస్తారనమాట పిండి వంటలు అనేది. మనకు అంతంత మాత్రమే. ఇదైతే కరాసీనోక అలాగే మైదా పిండి ఫ్రెండ్స్. ఒక కప్పు వేసుకుంటే ఇంకో కప్పు 2 కప్పులు కరాసీనోక వేసుకోవాలన్నమాట. వేసుకుని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే పాలు కూడా వేసుకోవచ్చు. మేము గోరువెచ్చని నీళ్ళు వేసాము. సర్లే ఫ్రెండ్స్, కొంచెం అలాగే నెయ్యి కూడా ఎచ్చబెట్టి వేసుకోండి. బాగా కలుపుకుంటే బాగా వస్తాయి అన్నమాట గోరుమిటీలు అనేది. మీరు ఎప్పుడన్నా ఏదన్నా చేసుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే బేగా వస్తుంది. అది చెడిపోయినా కానీ బాగానే ఉంటుంది అన్నమాట, గొడవ ఉండదు. ఎక్కువ చేసుకుంటే కనుక అది పాడే బుద్ధి అయ్యేది, అటు తిన బుద్ధి అయ్యేది. అందుకే తక్కువ చేసుకోండి. తక్కువ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్. తక్కువ పిండి అనేది ఫస్ట్లో ఏది రాదు, ట్రై చేస్తేనే కదా వస్తుంది. సర్లే ఫ్రెండ్స్, నేను కొంచెం మ్యూజిక్ అనేది యాడ్ చేస్తానన్నమాట. ఇదైతే నెయ్యి కాచి చల్లార్చిన నెయ్యి, ఇంట్లో చేసిన నెయ్యి ఫ్రెండ్స్. వేసి బాగా కలుపుకుంటున్నారనమాట. అత్తయ్య గారు బాగా చేస్తారు గోరుమిటీలు అనేది, అందుకే వీడియో తీశాను. మీరు కూడా చూసి చిన్న లైక్ ఇచ్చేయండి. ఇలా మెత్తగా పిసికి కలపాలన్నమాట. కలుపుకున్నాక ఇంకో కొంచెం పిండి తీసుకుని, అత్తయ్యగారు చూసారు ఎలా చేస్తున్నారు అలా చేయాలి. ఫస్ట్లో చిన్ని వస్తాయి. నేను చిన్ని చేసేదాన్ని ఫస్ట్లోను, కానీ తర్వాత పర్లేదు అనిపించింది. మనకు అంత రాపోయినా అత్తయ్యగారు ఏదో మిషన్ చేసినట్టు చేస్తారనమాట. మనం ఎంకరేజ్ చేస్తాం, మనం వీడియో తీసుకోవడం వరకునే. ఇలా పేపర్ మీద పెడితే బాగుంటుందని అందులో దాని మీద పెట్టారు. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ గోరుమిటీలు అనేది. చూసారా, మీకు వీడియోలో చూపించాలని రెండోసారి చూపిస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఏం రాదు, నేర్చుకుంటే వస్తుంది అంతే అనమాట. పిండి వంటలకి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే బాబోయ్ ఇప్పుడు అనుకుంటాము చేయలేం కానీ మనం. సర్లే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది గోరుమిటీలు అంటే ఇష్టం కామెంట్ చేసేయండి. నాకు వచ్చినట్టు చెప్పేస్తున్నాను అనమాట, మీరు ఏమనుకున్నా సరే. అత్తయ్యగా చేసే వంత అయితే మనం వేయించే వంత అనమాట. అందుకే వేడివేడి ఆయిల్లో వేయించేస్తున్నాను. నేను ఓ పక్క అత్తయ్యగా చేస్తే ఒక పక్క మనం ఈ పని చేస్తామన్నమాట. సింపుల్గా చెప్పాలంటేనే ఏదో ఉడతా భర్త
కింద సాయం అనమాట. మనకు అంతంత మాత్రమే వచ్చు పిండి వంటలు అనేది. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. చూడాలి ఏమవుతుందో ఫ్యూచర్లో బాగా పిండి వంటలు చేసి దానిలో అయిపోతానేమో. సర్లే ఫ్రెండ్స్, ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. ఇవి వేయించుకున్నాక చక్కెర అనేది వీటిల్లోకి ఒక 1/2 kg చక్కెర అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సమానంగా ఉంటుంది అనమాట. స్వీట్ ఎక్కువ అవదో తక్కువ అవదో. అత్తయ్య గారు అయితే పాకం పట్టేస్తారు. మనకి లేత పాకమే కావాలి. ముదురు పాకం పట్టుకుంటే గట్టిగా అయిపోద్ది అనమాట. అందుకని జస్ట్ లేత పాకం అయితే సరిపోద్దని చెప్తున్నారనమాట. ఇంకో 1/2 kg చక్కెర వేసారు. వీటికి సమానంగా సరిపోయిందనమాట. తగినంత వాటర్ వేసుకుని పాకం వచ్చేదాకా చూసుకోవాలి. జస్ట్ మనకి 2 వేళ్ళు అంటుకుంటే సరిపోద్ది. ఇంక ఎక్కువ అవసరం లేదు దీనికి. సర్లే ఫ్రెండ్స్, పాకానికి అయితే వచ్చేసింది. కొంచెం కాంచేపటికి ఇలాగ ఆరిపోద్ది అనమాట. ఎలా వచ్చినాయో చెప్పండి